తండాకు పోతాండు గూడంబ తాగుతాండు ఈపు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు తండాకు పోతాండు గూడంబ తాగుతాండు ఈపు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు వామ్మో అరే వాయో వామ్మో నేను ఓ నత్తగారింటికి వాయో నేను ఓను తాగుబోతోని ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా రాగి సెట్టెక్కాడు రాగాలు తీశాడు రాగి సెట్టెక్కాడు రాగాలు తీశాడు రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మన్నువయ్యా రోగమన్నా వచ్చి జావడమే విని రాగాల మీద మన్నువయ్యా. మ్యారీడ్ కదా మీరు? ఏం చేస్తుంటారు హస్బెండ్? యాక్చువల్లీ తనతో లేను నేను. అంటే లీగల్ గా డివోర్స్ అయిపోయిందా లేదంటే లేదు అవ్వలేదు, బట్ అతను వేరే మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. ఫస్ట్ బాబు కొంచెం మాది మెనరికం పెళ్లి వల్ల బాబుకి జెనెటిక్ ప్రాబ్లం అయింది. సో ఆ బాబు కండిషన్ కొంచెం బాగుండేది కాదు. సో ఇప్పుడు ఇద్దరు బాబులను కూడా మీరే చూసుకుంటున్నారా? లేదు, ఒకటే బాబు ఉన్నాడు. ఆ బాబు 5 years ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయాడు. అప్పుడైనా వచ్చాడా? చెప్పాము midnight 2 o'clockకి బాబు ఎక్స్పైర్ అయితే నెక్స్ట్ డే మధ్యాహ్నం 1 o'clock వచ్చిండు అతను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే జానపద పాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ సింగర్ రేణు అక్క ఉన్నారు. ఒకసారి అక్కతో మాట్లాడి మంచి మంచి పాటలు కూడా పాడించుకుందాము. అండ్ కొన్ని సాంగ్స్ కూడా పాడడం జరిగింది. కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని రిలీజ్ అవ్వలేదు తనవి. సో రిలీజ్ అయినవి కూడా పెద్ద హిట్ అయితే అవ్వలేదు అని చెప్తున్నారు. సో ఎందుకు ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి అక్కనే అడిగి తెలుసుకుందాము. హలో అండి. హాయ్ సిస్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి మీ పూర్తి పేరు ఏంటి? నా పేరు వచ్చేసి రేణుక. ఓకే. మాది వచ్చేసి వికారాబాద్ డిస్ట్రిక్ట్ దోమ మండల్ కిష్టాపూర్ అనే విలేజ్. ఓకే, కిష్టాపూర్ నుండి వచ్చారు. ఎస్. ఓకే. ఫ్యామిలీ అంతా నేను మా నాన్న ఇక్కడ ఉంటాము. అమ్మ వాళ్ళందరూ ఊర్లో ఉంటారు. మ్యారీడ్ కదా మీరు? అవును. ఓకే. పాప బాబు? బాబు ఒక బాబు. బాబు. ఓకే. ఎన్ని ఇయర్స్? 5 years ఉంది. 5 years. ఓకే. ఏం చేస్తుంటారు హస్బెండ్? తన ఏమైందక్క? యాక్చువల్లీ తనతో లేను నేను. ఓకే. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా పేరెంట్స్తోనే ఉండాల్సి వచ్చింది. ఓకే. సెపరేట్ అయ్యారా? ఓకే. ఏంటి అంటే అడగొచ్చా, చెప్పొచ్చా ప్రాబ్లం ఏంటి? ఎన్ని ఇయర్స్ అవుతుంది? మోస్ట్లీ 5 years అవుతుంది. 5 years అవుతుంది. ఓకే. బాబు మీతోనే ఉన్నారా? బాబు నాతోనే ఉన్నాడు. ఏంటి గొడవలకి అంటే విడిపోయేంత గొడవలు ఏం జరిగింది? గొడవలు అంటే యాక్చువల్లీ నాకు 2 బాబులు అనమాట. ఫస్ట్ బాబు కొంచెం మాది మెనరికం పెళ్లి వల్ల బాబుకి జెనెటిక్ ప్రాబ్లం అయింది. సో ఆ బాబు కండిషన్ కొంచెం బాగుండేది కాదు. ఆ బాబు విషయంలో చిన్నగా కొన్ని గొడవలు స్టార్ట్ అయినాయి. అతనికి పెట్టలేక ఎక్స్పెన్సెస్ కొన్ని గొడవలు స్టార్ట్ అయినాయి. ఓకే. ఆరోగ్యానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్. ఓకే. చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయ్యేది అతనికి. సో అవి అతను పెట్టుకోలేకపోయిండు. ఆ విషయంలో కొంచెం మెడిసిన్స్ అవి టైంకి దేక అట్లా చిన్న చిన్న గొడవలు నేను పట్టించుకొని చూడను, ఇతని వల్ల ఏం యూజ్ లేదు, ఎప్పటికైనా ఇంతే, ఇతను పెట్టాల్సిందే తప్పించి వేరే ఏం యూజ్ లేదు అన్నట్టు మాట్లాడారు. ఆ విషయంలో చిన్న చిన్నగా గొడవలు అయినాయి. ఆ తర్వాత కొంచెం ఓకే, బట్ మళ్ళీ చిన్న బాబు పుట్టినాక కూడా కొంచెం అట్లానే సిచ్యువేషన్ అనమాట. రొటీన్గా ఉన్నాడు అతను, మారలేదు. అంటే చిన్న బాబు హెల్దీగానే ఉన్నాడా? హెల్దీగా ఉన్నాడు. ఇప్పుడు బాబు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అసలు అతన్ని చూడలేదు. ఏదో ఫొటోస్లో వీడియోస్లో చూడడం తప్పించి డైరెక్ట్గా ఒక్కసారి కూడా కలవలేదు, చూడలేదు బాబుని. ఓకే. అంటే లీగల్గా డివోర్స్ అయిపోయిందా లేదంటే లేదు అవ్వలేదు, బట్ అతను వేరే మ్యారేజ్ అయితే చేసుకున్నాడా? ఓకే. అంటే మీకు డివోర్స్ ఇవ్వకుండా తను మ్యారేజ్ చేసుకోవడం ఏంటి? అంటే కొన్ని లీగల్ నోటీసెస్ పంపించిండు నాకు. అవి కొంచెం నేను రిటర్న్ నోటీస్ ఏం పెట్టలేదు. దాంట్లో మెన్షన్ చేసిండు అనమాట, రాకపోతే నేను వేరే మ్యారేజ్ చేసుకుంటా అన్నట్టు. కానీ మీరు దానికి యాక్సెప్ట్ చేయలేదు కదా? చేయలేదు, బట్ 2 months అవుతుంది. నాకు వేరే వాళ్ళ త్రూ తెలిసింది. నేను కూడా చూసాను డైరెక్ట్గా వాళ్ళని, అట్లా తెలిసిందన్నమాట వేరే. ఇప్పుడు ఇద్దరు బాబులను కూడా మీరే చూసుకుంటున్నారా? లేదు, ఒకటే బాబు ఉన్నాడు. ఆ బాబు 5 years ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయాడు. ఓకే. అప్పుడైనా వచ్చాడా? చెప్పాము midnight 2 o'clockకి బాబు ఎక్స్పైర్ అయితే నెక్స్ట్ డే మధ్యాహ్నం 1 o'clock వచ్చిండు అతను. అది కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళని తీసుకొని ఆ టైంలో వచ్చిండు. అది కూడా బేబీ బాడీని తీసుకెళ్ళిపోతా అని వచ్చిండు.
నేను ఏంటంటే ఇవ్వలేదు. ఇన్ని రోజుల నుంచి వాడి ఎక్స్‌పెన్సెస్, మెడిసిన్స్ అన్నీ నేను చూసుకున్నా, కేర్ తీసుకున్నా. ఇప్పుడు ఎందుకు ఇస్తా ఈ లాస్ట్ మూమెంట్‌లో. నేను ఇక్కడే చేసుకుంటా అని చెప్పిన. ఇంగా కొన్ని గొడవలయినాయి, కొట్లాటలయి ఇంగా ఎళ్ళిపోయిండు. మళ్ళీ రాలే బాబు ఇప్పటివరకి. బతికి ఉన్నప్పుడు మాత్రము ఈయన వల్ల లాభం లేదని చెప్పి చనిపోయినాక నేను తీసుకెళ్తాను అంటే ఏం అర్థం దానికి? ఏదో వాళ్ళు వీళ్ళు అన్నారని చెప్పేసి జస్ట్ ఫార్మాలిటీ కోసం తీసుకెళ్తా అని వచ్చిండు అతను. గానీ ఏదో ఇష్టంతోని రాలేదు నా బాబు అని. ఓకే. ఆ బాబు చనిపోయినప్పుడే మీకు రెండో బాబు కూడా ఉన్నాడా? ఉన్నాడు. అప్పటికి రెండో బాబు 1 ఇయర్ అయిపోయింది. 1.5 ఇయర్ ఉన్నాడు. ఓకే. కానీ చూడలేదు ఆయనని అసలు చూడలేదా? ఆహా! లేదు. ఈ బాబు కోసం కూడా కనీసం అడగలేదా మిమ్మల్ని? బాబుని చూస్తాను, కలుస్తాను అని కూడా? లేదు. ఎప్పుడు అడగలేదు అసలు. వేరే వాళ్ళ త్రూ ఇన్ఫర్మేషన్ కనుక్కున్నది కూడా నాకు తెలీదు ఇప్పటివరకైతే. 5 ఇయర్స్ ఉన్నాడు నా బాబు ఇప్పుడు. కొన్ని సార్లు ఏందంటే మహిళా మండలికి నన్ను పిలిపియడం అది ఇది చేసిండు. దేనికి? అంటే నన్ను రమ్మని చెప్పడానికి. కానీ ఆయన చేతిలో ఏందంటే కొన్నిసార్లు గొడవల వల్ల నేను 2 టైమ్స్ చనిపోయేదాన్ని బతికినా అనమాట. అట్లా అంటే కొట్టడం స్టార్ట్ చేస్తే ఆ మనిషి ఏమవుతుందని ఆలోచించే వ్యక్తి కాదు అతను. అట్లా ఉండే సిచ్యువేషన్ నాది. అందుకని చెప్పి నాకు భయం వేసి నేను మహిళా మండలిలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా డిఎస్పీ నాతో మాట్లాడుతూ ఒకే మాట చెప్పిన. నేను అక్కడికి వెళ్ళినాక నేను బ్రతికుంటా అని మీరు గ్యారంటీ నాకు రాసిస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతా అని చెప్పిన. వాళ్ళు నా పైనే వదిలేసిరు. ఇంకా ఆ అమ్మాయి ఇలా చెప్తుంది, తన్ని కన్విన్స్ చేసుకొని తీసుకెళ్తావా నీ ఇష్టం, ఆ అమ్మాయి రాదంటే మేము ఏం చేయలేము అనే మాట చెప్పిర్రు. అతను అప్పుడు కూడా కొంచెం ఏంటంటే కొంచెం నెగిటివ్గా మాట్లాడిండు. నువ్వు నా నుంచి ఏమన్నా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, లేకపోతే ఏదన్నా ఆశిస్తున్నావేమో, కానీ నేను చిల్లి గవ్వ కూడా నీకు ఇచ్చేటోని గాను అది ఇది అని చెప్పి నార్మల్గా ఒక రూమ్లో పంపించి మాట్లాడుకోండి అని చెప్తే అక్కడ ఈ మాట మాట్లాడిండు. నాకు అది ఇంకా అనిపించలే, ఇంకా మారిండు ఇతను అని అనిపించలే నాకు. సో నేను వెళ్ళను అని చెప్పిన. అప్పుడు కూడా చిన్న బాబుని తీసుకెళ్ళిన, నాతో పాటు పెద్ద బాబు ఉన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అతను ఏంటంటే పడుకున్న ప్లేస్లోనే ఉండేవాడు బాబు. అసలు లేవడం కానీ ఏం తెలీదు, జస్ట్ చూపు ఒక్కటే బాగుండే బాబుది. నార్మల్గా పడుకున్న దగ్గర అన్నీ ఇంకా తినిపించడం కానీ, తాగిపించడం కానీ, మెడిసిన్స్ వేయడం కానీ, పడుకున్న దగ్గర నుంచి పైనకి తీసుకోవాలి, మళ్ళీ పడుకోబెట్టాలి, అంతే ఆ సిచ్యువేషన్ బాబు. అంటే కాళ్ళు చేతులు కూడా మాట ఉండేదా? ఆహా లేదు, జస్ట్ చిన్న చిన్న సౌండ్స్ అంతే. ఓకే. అంతకు మించి ఇంకేం లేదు. ప్రాణం ఉంది అని అన్నట్టుగా అనుకోవచ్చు. ఉన్నాడు అంటే ఉన్నాడు బేబీ అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఎందుకని అంటే మీకు మేన భావనైనా సొంతంగా? బావ కాదు, మేనమామ వరుస అనమాట. మీన మామ వరుస అంటే నార్మల్ గా మన సైడ్ తెలంగాణ అంటే జెనెటిక్ ఇవన్నీ మాట్లాడుకుంటే కూడా ఒక 3 generations లేదంటే 4 generations తర్వాత ఇలాంటి అంటే కంటిన్యూ అన్ని జనరేషన్స్ పెళ్లి చేస్తే 3rd generation లేదా 4th generation వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు. సో వాటి వల్లనేనా? దీని వచ్చేసి 2nd జనరేషన్ అనమాట. మా అమ్మమ్మ ఎవరైతే మా అమ్మ వాళ్ళ అమ్మ ఉన్నారో వాళ్ళ చెల్లెల కొడుకు అనమాట ఇతను. ఓకే. సో మా అమ్మ వాళ్ళ పిన్ని కొడుకు ఆ వరుస నాకు. అట్లా మ్యారేజ్ అయ్యింది. తను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆమెనే చేసుకుంటా అని చెప్పి ఫోర్స్ చేసి చెప్పేటప్పటికి సరే. మా అమ్మ వాళ్ళు కూడా నా పెళ్ళి, ఇంట్లో పెద్దదాన్ని నేను, నా తర్వాత 2 చెల్లెళ్ళు, తమ్ముడు ఉన్నాడు. ఇంకా ఈ అమ్మాయి పెళ్ళి ఇంకెప్పుడు చేసుకుంటే ఊర్లో వాళ్ళు వీళ్ళు అనడం, 3 పిల్లల్ని పెట్టుకొని ఆడపిల్లల్ని ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు అది ఇది అని చెప్పి మాటలు అనేసరికి మా అమ్మ ఇతనికే చేస్తాను అది ఇది అని చెప్పింది. సరే అని యాక్సెప్ట్ చేసిన, మ్యారేజ్ అయ్యింది. తర్వాత చిన్న అతను అంటే కొంచెం స్టార్టింగ్ నుంచే మెంటాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉండే అతనిది. పెళ్ళికి ముందు మీకు అసలు డౌట్ రాలేదా మరి డిఫరెంట్ ఉంది? అతని గురించి నాకు ముందే తెలుసు. ఆల్రెడీ చిన్న ఇష్యూస్ ఉన్నాయి అతనికి వేరే వాళ్ళతో. అది తెలిసి కూడా ఏంటంటే మారిండు, అప్పట్లాగా లేడు, మీ మామయ్యనే కదా, నీపైన ఆశలు పెట్టుకున్నాడు అది ఇది అని చెప్పి అందరూ మైండ్ డైవర్ట్ చేసేసరికి ఓకే అని చెప్పి ఒప్పుకున్నా. ఇంకా ఆ తర్వాత సిచ్యువేషన్ కొంచెం ఒప్పుకున్నాక వేరేలాగా ఉండే. అప్పటికి కూడా మా పేరెంట్స్కి అందరికీ చెప్పుకున్నా నేను, వద్దు నాకు అతను ఇట్లా ఉన్నాడు అని. ఎవ్వరు ఒప్పుకోలేదు అప్పుడు. మేము అందరికీ చెప్పేసుకున్నాం, అందరికీ కార్డ్స్ కూడా ఇచ్చేసుకున్నాము. నువ్వు ఇప్పుడు ఇట్లా చెప్తే మేము ఎలా చేయాలి, మా పరువు పోతుంది, మేము చనిపోతాం అన్నట్టు మాట్లాడారు అప్పుడు. ఓకే. ఆ సిచ్యువేషన్లో చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బాబుని మొత్తం ఇంకా అమ్మ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా? మొత్తం అమ్మ దగ్గరే ఉంటాడు బాబు. నేను ఇక్కడ ఉండి జాబ్ చేసుకుంటున్నా. ఏం జాబ్ చేస్తున్నారు? నేను 2-వీలర్ షోరూంలో టెలికాలర్ టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నా. ఓకే. బైక్ షోరూంలో. అలా ఇంటికి ఖర్చులకు అమౌంట్ పంపించడము, బాబుని చదివించుకోవడం. వెళ్తున్నాడా స్కూల్కి? వెళ్తున్నాడు. ఓకే. అంటే అడుగుతున్నా అని ఏమనుకోవద్దు. ఇప్పుడు మీ భర్త వేరే పెళ్లి చేసేసుకున్నారు అవునా? తన లైఫ్ తను చూసుకున్నాడు. ఎప్పుడైనా నార్మల్గా ఆడపిల్లకి తన లైఫ్ స్టైల్ మారుతుంది తప్ప అబ్బాయికి లైఫ్ స్టైల్ అనేది మారదు. బాధ్యతలు పెరుగుతాయి తప్ప
తన లైఫ్లో అవన్నీ చేంజెస్ అనేవి ఉండవు. ఇప్పుడు తను రెండో పెళ్లి చేసుకున్నాడు. తనకి ఇప్పుడు మన ఆడవాళ్ళకి వస్తే ఏంటంటే పిల్లలు ఉంటే, తనకి పిల్లలు ఉన్నారు లేదా ఆంటీ అయిపోయింది, ఇంకో పెళ్లి చేసుకున్నా ఇంకొక అబ్బాయితో రిలేషన్లు ఉన్నా కూడా దాన్ని ఇది ఆడది కాదు గాడిది లేకపోతే అది ఇది అన్నట్టుగా మస్తు మాటలు అంటారు. దునియానే అట్లా నడుస్తుంది బయట. మాటలు అసలు దారుణంగా ఉంటాయి అవి. ఇప్పుడు మీ ఆయన పెళ్లి చేసుకున్నారు కదా, ఆయన లైఫ్ ఆయన బాగానే చూసుకున్నాడు, బాధ్యత లేదు ఏం లేదు. ఒక కొడుకు చనిపోయిండు ఆయన వల్ల, ఇంకొక కొడుకేమో ఇప్పుడు కనీసం మొహం కూడా చూడలేదు. మీ సైడ్కి వచ్చేసరికి ఇప్పుడు ఆ బాబు మీదే మీ లైఫ్ అంతా ఆధారపడింది. మీకంటూ ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, ఆ బాబుకి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తుంది, కానీ కాకపోతే ఏంటంటే అందరూ సొంత ఫాదర్ లాగా బాబుని యాక్సెప్ట్ చేయలేరు కదా. నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ ఒక పర్సన్తో నేను అనుభవించిన కాబట్టి ఆ థాట్ మైండ్లో లేదు. బట్ ఒకవేళ వచ్చినా కూడా నా బాబుని ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. నాకేంటంటే నా బాబుని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకున్న ఆధారం అంటే చాలా మంది కూడా బయట సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇప్పుడు అంత అంటే బాబుని పక్కకు పెట్టే అంత ఆలోచనలు అయితే నాకు తెలిసి అబ్బాయిల మైండ్ సెట్లో కొంతమందికి అయితే లేదు. కొంతమంది ఉండొచ్చు ఎక్కడో ఒక దగ్గర, బట్ ఇంకొంతమంది అయితే యాక్సెప్ట్ ఎందుకంటే వాళ్ళ లైఫ్లో కూడా బాబునో పాపనో ఉన్నవాళ్ళు, లేదంటే మిమ్మల్ని నిజంగా జెన్యున్గా ఇష్టపడ్డ వాళ్ళు మీ బాబుని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో అలా ఎప్పుడు కూడా అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా థాట్ లేదా? ఆలోచన అయితే లేదు ఇప్పుడైతే నాకేమి. ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే చాలా మందికి ఇది వ్యతిరేకంగా అనిపించవచ్చు. ఇప్పుడు మీరు అమ్మా నాన్న మీద డిపెండ్ అయి ఉన్నారు, అంటే మీరు జాబ్ చేస్తున్నారు కానీ డిపెండెన్సీ అనేది ఉంది. వాళ్ళ తర్వాత మన ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఉండాలి. ఎన్ని రోజులని ఒంటరి ప్రయాణం చేస్తారు? సో అందుకోసమనే మీకు ఆలోచన ఉందా అని అడుగుతున్నా. ఆలోచన అయితే ఇప్పుడు ఏం లేదు అసలు. ఓకే, అంటే నా మైండ్లో ఒకటే ఉండిపోయింది అనమాట, బాబుని ఎవ్వరు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చెయ్యరు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినట్టు నా ముందున్నా కూడా తర్వాత అలా ఉండరు. అప్పుడు బాబుని నేను దూరం చేసుకున్నట్టు అయిపోతుంది నా చేతులారా. ఆ థాట్ నేను అసలు ఊహించలేను. సో అందుకని అక్కడికి వెళ్ళాలి తలుచుకోలేను నేను. ఓకే, ఇప్పుడు బాబుని సండే అట్లా వెళ్ళి చూసేసి వస్తారా? ఓకే, తీసుకొస్తుంది, మా అమ్మ కూడా తీసుకొస్తుంది, నేను వెళ్తూ ఉంటా. ఓకే, మంచిగా ఈ అబ్బాయి అయితే హెల్దీగా ఉన్నాడు. ఓకే, హ్యాపీ. ఓకే, ఈ సిచ్యువేషన్కి సంబంధించి కూడా ఎప్పుడన్నా మీరు మీ సిచ్యువేషన్ కానీ లేదంటే ఇలాంటి సిచ్యువేషన్లోకి వచ్చిన వాళ్ళు ఏదన్నా సాంగ్ అరే ఈ పాట వింటే అసలు నేనే గుర్తొస్తున్నాను, లైఫ్ స్టోరీ గుర్తొస్తున్నాను అట్లాంటి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సిస్, ఒకటి పాడండి. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. కడుపులో పిండము కదలాడుతుండంగా ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేని అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. అప్పో సప్పో చేసి కట్న కానుకలిచ్చి పెండ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే, కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ, కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా. కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రహ్మదేవుడా, కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్ల బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. ఇది సాంగ్ మధుప్రియ గారు షోలో పాడినప్పుడు చాలా మంది కూడా ఈ సాంగ్ ఏడ్చారు. చూసారా ఆ షో? చూసాను. ఫస్ట్ టైం ఆవిడ పాడినప్పుడు చాలా మందికి కనెక్ట్ అయింది ఈ సాంగ్. ప్రతి ఒక్క అంటే అందరు ఆడపిల్లల లైఫ్ అలానే ఉంటుంది అని కాదు, కొంతమంది ఆడపిల్లలు నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు, బయటికి రాలేరు, అలానే అందులో బతకలేరు. బయటికి వస్తే మంది మాటలకు పడాలి, అక్కడే ఉంటే నరకం అనుభవించాలి.
ఈ రెండింటిని కాదని చెప్పేసి సూసైడ్లు చేసుకుంటున్నారు. సో నిజంగా చాలా క్రిటికల్గా ఉంది కొన్ని సిచ్యువేషన్స్. ఎక్కడ నేర్చుకున్నారు పాటలు? నేను నార్మల్గా చిన్నగా ఉన్నప్పటి నుంచి పాటలు పాడడం అలవాటు. అంటే స్కూల్ లైఫ్లో కూడా మా ఫ్రెండ్ ఉండే అనమాట, నాగరాజు అని చెప్పి. అబ్బాయి ఫోక్ సాంగ్స్ రాస్తుండే, పాడుతుండే. కొంచెం వాడే స్పోర్టివ్ అనమాట. నాకు వాడిని బాగా అడుక్కునేదాన్ని, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఒక సాంగ్ ఇరా నేను కూడా పాడతా అని చెప్పి. ఒక్కోసారి ఇచ్చేవాడు, ఒక్కోసారి ఇచ్చేవాడు కాదు. సో అలా ఊర్లో జానపద పాటలు పాడేవాళ్ళు అట్లా కొంతమంది ఉన్నారు ఊర్లో, వాళ్ళని చూసి కూడా కొంచెం ఇన్స్పైర్ అయినా. అయితే అట్లా నేర్చుకున్న ఇంట్రెస్ట్ తోటి ప్రోగ్రామ్స్ చూడడం, రేలారే రేలా చూడడం బాగా ఇంట్రెస్ట్. అప్పుడు చాలా చూసేదాన్ని. అట్లా చూసి ఏదైనా పాట నేర్చుకున్నారా? ఏదైనా మంచి జోష్ సాంగ్ ఒకటి పాడండి. ఇంకా ఎమోషనల్ సిచ్యువేషన్ పక్కన పెడదాం, ఇంకా అసలు రైన్ బయటకు తీసుకొద్దాం. రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు, రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు, రోగమన్నా వచ్చి జావడేమే విని రాగాల మీద మన్నువయ్యా, రోగమన్నా వచ్చి జావడేమే విని రాగాల మీద మన్నువయ్యా, ఒట్టి చేపల కూర వడి పిల్ల బువ్వ, ఒట్టి చేపల కూర వడి పిల్ల బువ్వ, వచ్చన్న బుక్క దీనడేమే విని ఒక్కి మోకం మీద మన్నువయ్యా, వచ్చన్న బుక్క దీనడేమే విని ఒక్కి మోకం మీద మన్నువయ్యా, రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు, రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు, రోగమన్నా వచ్చి జావడేమే విని రాగాల మీద మన్నువయ్యా, రోగమన్నా వచ్చి జావడేమే విని రాగాల మీద మన్నువయ్యా. జానపద పాటలు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి వదినే మరుదులు, బావ మరదన్లు, ఇలాంటి పాటలే. లేదంటే అత్తా కోడళ్ళు. చాలా ఏమంటారు, మీనింగ్ డెప్త్ ఉంటుంది. అంటే ఎక్కువ తిట్టుకుంటూనే ఉంటాయి, కానీ చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి, ఎంటర్టైన్గా ఉంటాయి పాటలు కూడా, వినడానికి మంచిగా అనిపిస్తాయి. సో ఎప్పుడైనా టీవీ షోలో అక్కడెక్కడైనా పాడడం జరిగింది? ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందా? 2 సాంగ్స్ అయితే రికార్డింగ్ అయినాయి. ఒకటి ఇన్స్టాగ్రామ్లో నేను ఓన్ వాయిస్తో సాంగ్స్ పాడడం వల్ల ఒక బ్రదర్ చూసి, అక్క నా దగ్గర ఒక సాంగ్ ఉంది, మీ వాయిస్తో పాడితే బాగుంటుంది అని చెప్పి ఒక సాంగ్ ఆఫర్ ఇచ్చాడు నాకు. అదొకటి ఫస్ట్ సాంగ్ నాది. దాని తర్వాత మా బాబాయ్, తను సాంగ్స్ రాస్తాడు, పాడతాడు. అతను నా చేత ఒక సాంగ్ పాడించిండు. అట్లా 2 సాంగ్స్ యూట్యూబ్లో రిలీజ్ అయ్యాయి, బట్ పెద్దగా హిట్ అవ్వలేదు. ఓకే, హిట్ ఫ్లాప్ అనేది తర్వాత మన గొంతు బయటకు వచ్చిందా రాలేదా అనేదే ఇంపార్టెంట్. ఈ మాత్రం కూడా ఆపర్చునిటీ రాని వాళ్ళు బయట చాలా మంది వేలల్లో ఉన్నారు. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అంటే ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏదైనా యూట్యూబ్ ఛానల్స్కి పాడడము అట్లా ఏమన్నా ఉందా? ఆఫర్ వస్తే ఖచ్చితంగా పాడాలని ఉంది. ఆఫర్స్ కోసమే వెయిట్ చేస్తున్నా. కొన్ని ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి. స్టార్టింగ్ నుంచి ఒక 4-5 ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి. లైక్ రాజ్ న్యూస్, మనం టీవీ, వనిత టీవీ, ఇలా కొన్ని న్యూస్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ అయ్యాయి అనమాట. ఓకే, అలా ఇంకా ఏమైనా ఆఫర్స్ వస్తుంటే నా వాయిస్ కూడా బయటికి రావాలి, నేను కూడా ఒక సింగర్గా గుర్తింపు పొందాలని నా ఆశ. ఓకే, సో అంటే ఒక్కొక్క సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక్కొక్క పాట అలా ఏమన్నా అనుకుంటున్నారా? లేదంటే ఏదైనా పాడగలుగుతారా? ఫోక్ టైప్లో ఏదైనా పాడగలుగుతా, అండ్ ఎమోషనల్ సాంగ్స్ అయితే కొంచెం ఎక్కువ పాడగలుగుతా. అవునా? ఆల్రెడీ ఒక ఎమోషనల్ సాంగ్ విన్నాను. సో మీకు నచ్చిన పాట పాడండి. నాకు నచ్చిన పాట అంటే అమ్మ పాట. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవములే సొమ్మసిల్లునమ్మా, అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసమోన, ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున, పొద్దున లేసి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన రీనునము తీరునా అమ్మా, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. అలా అమ్మ పాట
మీ అమ్మగారు ఎంకరేజ్ చేస్తారా బాగా? చేస్తారు. సపోర్ట్ చేస్తారా? అమ్మ నాన్న తమ్ముడు చేస్తారు, బాగా చేస్తారు. ఎప్పుడన్నా అంటే నార్మల్గా మీకు గొడవలు అయినాయా? మీ లైఫ్ ఇప్పుడు ఇట్లా అవ్వడానికి రీజన్ వాళ్ళే అని చెప్పి ఎప్పుడైనా గొడవలు పడ్డారా? అయ్యాయి గొడవలు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో మళ్ళీ అని ఇంకా అనుకునేదాన్ని చాలా. మా అమ్మ నాన్న వల్లనే నా లైఫ్ ఇలా అయిందేమో అని కొన్నిసార్లు బాగా అనుకుంటా. మీకంటే ఎక్కువ ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళే బాధపడుతుంటారు, ఎందుకంటే రోజు మీ బాబుని చూసి వాళ్ళే ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా చేసామే, అది చెప్పినప్పుడు మేము వినాల్సింది, ఒక మాట ఆలోచించాల్సింది. ఇప్పుడు చాలా బాధపడతారు ఆ విషయంలో. అదే, ఎందుకంటే పండగలకి అప్పుడు ఇప్పుడు వచ్చినా కూడా అంటే ఇంట్లోనే ఉంటారు కదా, సో చూసి బాధపడ్డము అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ ఇంకా తప్పదు ఇదంతా కూడా. ఇప్పుడు మీరు ఒక సింగర్గా అంటే బయటికి వస్తున్నారు కాబట్టి చేసుకున్న, ఇంతకుముందు ఎవరైతే మీ హస్బెండ్ ఉన్నారో ఆయన కూడా నాకు తెలిసి ఆలోచిస్తారు ఎలాంటి అమ్మాయిని మిస్ అయ్యాను ఏంటి అనేది. అట్లీస్ట్ అంటే ఎప్పుడన్నా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా అసలు మాట్లాడడం జరగలే? లేదు, 5 years అయిపోయింది. మా చిన్నబాబు పుట్టినప్పుడే లాస్ట్ అతనితో మాట్లాడడం, దాని తర్వాత ఎప్పుడు లేదు. నార్మల్గా పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు మహిళా మండలికి వెళ్ళినప్పుడు అప్పుడే తప్పించి ఇంకా మధ్యలో ఎప్పుడు కాంటాక్ట్ అనేది లేదు. ఓకే, నార్మల్గా బాబు బాధ్యత కూడా సగం తీసుకుంటాను అని మీరు లీగల్గా ఫైట్ కూడా ఏం చేయలేదా? చేయలేదు. ఇంకా నేనున్న సిచ్యువేషన్ని బట్టి నేను పోలీస్ స్టేషన్స్ అలా తిరగాలి, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అసలు ఎక్కడ వెళ్ళలేదు అనమాట. ఎందుకు అంటే ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఓకే దేవుడి దయ వల్ల. రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. మరి బాబుకి అండ ఎలా, బాబు బాధ్యత ఎలా? ఉన్నన్ని రోజులైతే ఖచ్చితంగా నేను జాగ్రత్తగా చూసుకుంటా నా బాబునని అయితే నమ్మకం నాకు ఉంది. అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నాడు కాబట్టి పేరెంట్స్ దగ్గర ఉన్నాడు, మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు. కొంచెం పెద్దగా అయిపోతే ఇంకా నాతో పాటే ఉంటాడు కదా, బాబు కూడా అర్థమవుతుంది కదా నేను ఎంత కష్టపడ్డా ఏంటి మా అమ్మ అనేది. సో అప్పుడు నాకు ఏం ప్రాబ్లం ఉండదు అని నేను అనుకుంటున్నా, బాబుకి కానీ నాకు కానీ. ఓకే, ఎమోషనల్ అంతా ఇంకా ఆపేద్దాం, ఎక్కువ జనాలు కూడా ఇంకా వద్దు, టాపిక్ ఆపేద్దాం. రీసెంట్గా నేను ఏమంటారు ఇక్కడ మనం టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక సాంగ్ విన్నాను, ఆ సాంగ్ ఒకసారి. తండాకు తాండు గూడాంబరాగుతాండు ఈపు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు. తండాకు తాండు గూడాంబరాగుతాండు ఈపు వల్ల కొడతాండు ఇల్వ తీసుకుంటాండు. వామ్మో అరే వాయో వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయో నేను ఓను తాగుబోతోనికి, వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయో నేను ఓను తాగుబోతోనికి. ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు, అన్నమేసినాక వాడు గిన్నెనేదంతాండు. ఆకలాకలంటాండు అన్నమేయమంటాండు, అన్నమేసినాక వాడు గిన్నెనేదంతాండు. వామ్మో అరే వాయ్యో వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనికి, వామ్మో నేను ఓ నత్తగారింటికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనికి, వాయ్యో నేను ఓను తాగుబోతోనికి. ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు ఏమంటారు డిష్ లేకపోతే అవి ఇవి అంతా ఎక్కువ ఉండేవి కాదు కదా, 1 2 ఛానల్స్ అంతే. మా 90s కిడ్స్కి బాగా తెలుసు, ఊర్లలో పెరిగిన వాళ్ళకి ఈ సాంగ్ చాలా మందికి తెలుసు, నాకు తెలిసి. ఎందుకంటే ఎక్కువ సాంగ్స్ ఇవే ప్లే అయ్యేవి కొన్ని. ఇదొకటి, నా అందం చూడు బావయ్యో అదొకటి. అది ఏదో దేవుడికి సంబంధించిన స్టోరీస్లో రాక్షసుడిది ప్రాణం చిలుకలో ఎక్కడనో దాస్తారు అన్నప్పుడు ఆయన చంపడానికి కోసం అని ఒక అమ్మాయిని పంపించినప్పుడు ఆ అమ్మాయి ఆ వ్యక్తిని చూసి పాడుతుంది అనమాట. అది నాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంది, అలా వచ్చేదనమాట ఆ సాంగ్. ఒకసారి ఆ సాంగ్ పాడరా? నా అందం చూడు బావయ్యో సిరిసిల్ల సీర సిద్దిపేట రైక బొనగిరి బొట్టు గజవెల్లి గాజులు, నా అందం చూడు బావయ్యో, నా అందం చూడు బావయ్యో సిరిసిల్ల సీర గొనగిరి బొట్టు గజవెల్లి గాజులు, నా అందం చూడు బావయ్యో. ఎక్కువ రాదు సాంగ్. మీ వాయిస్ నిజంగా బాగుంది. అండ్ కొంచెం ఏమంటారు మధుప్రియ వాయిస్ గారికి కొంచెం దగ్గరలో ఉంది. చెప్పిండ్రా ఎవరైనా అట్లా? చెప్పిండ్రు. తనది కొంచెం ఇంకొంచెం లౌడ్గా ఉంటది, అవును కొంచెం ఎక్కువ వస్తుంది బేస్, కానీ పాడుతున్నప్పుడు ఆవిడది కొంచెం కనిపిస్తుంది. చెప్పారు కొంతమంది ఇంతకుముందు, వాయిస్ మధుప్రియ అక్కలాగా అనిపిస్తుంది కొంచెము అని చెప్పి. కొన్ని సాంగ్స్ వల్ల మంగ్లీ అక్కలాగా కూడా అనిపిస్తుంది అని చెప్పి అన్నారు.
కాంప్లిమెంట్స్ అయితే వచ్చింది ఇంతకుముందు. ఓకే. సో ఇంకా ఎలాంటి ఫోక్ సాంగ్స్ ఏమైనా రీసెంట్గా హిట్ అయిన సాంగ్స్ కూడా ఏమైనా నేర్చుకున్నారా? బావ మరదల గురించి ఒక సాంగ్. ఓకే. సిన్న సిన్న సింతల్లా బావయో నే సిలుకు సీర కట్టుకున్నా రావయో, సిన్న సిన్న సింతల్లా బావయో నే సిలుకు సీర కట్టుకున్నా రావయో, నా రాజు నువ్వే బావా నీ రాణి నేనే బావా, ఇన్నేళ్ళ ప్రేమని గుండెల్లో దాచుకున్నా, ఏనాటికైనా నీతో ఏడడుగులేస్తానన్నా, ఆశతోనే నేను ఇన్నాళ్ళు వేచి ఉన్నా, ప్రాణమోలే చూసుకుంటా జానకి నా సెయ్యిడిసి ఉండనమ్మా జానకి, ప్రాణమోలే చూసుకుంటా జానకి నీ సెయ్యిడిసి ఉండనమ్మా జానకి, సిన్న సిన్న సింతల్లా బావయో నే సిలుకు సీర కట్టుకున్నా రావయో, సిన్న సిన్న సింతల్లా బావయో నే సిలుకు సీర కట్టుకున్నా రావయో. ఓకే. ఈ మధ్య సినిమా పాటల కంటే ఎక్కువ కూడా హిట్ అయ్యే సాంగ్స్ ఫోక్ సాంగ్సే. నిజంగా అంటే సినిమా పాటలు కూడా అంత తొందరగా రీచ్ అవుతలేవు, కానీ ఏదన్నా ఫోక్ సాంగ్ యూట్యూబ్లో పడిందా ఇన్స్టాగ్రామ్లో మొత్తం రీల్స్ అవే, మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా నువ్వు ఏది ప్లే చేయి అదే సాంగ్ వస్తుంది, ఒక 100-200 టైమ్స్ అదే వస్తుంది కంటిన్యూ. అంత ఏమంటారు ఫామ్లో ఉన్నది ఇప్పుడు ఫోక్ సాంగ్స్. ఎప్పుడైనా ఎవ్వరు కూడా ఇంతవరకు మీ ఇన్స్టాగ్రామ్ చూసి ఫోక్ నుండి కాంటాక్ట్ అయిన వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ ఏదైనా రైటర్స్ కానీ? అలా అయితే అవ్వలేదు. యాక్చువల్లీ నేను కొంచెం ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు అనమాట మధ్యలో. సో అలా ఫాలోవర్స్ కూడా కొంచెం తగ్గిపోయారు నాకు. ఓకే. సో అట్లా ఒకవేళ కంటిన్యూస్ అదే ఉండినంటే కనుక డెఫినెట్గా ఛాన్స్ వచ్చేదేమో. ఇప్పుడు ఎక్కడైనా ఈవెంట్స్లో కానీ లేదంటే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో కానీ పాడుతూ ఉంటే మీకు ఆపర్చునిటీస్ వస్తాయి డెఫినెట్గా. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ ద్వారానే కాకుండా మన టాలెంట్ని మనం సోషల్ మీడియాలో కూడా చూపించుకోవాలి. ఆపర్చునిటీ ఉంది. ఇంతకు ముందు మనకి ఆపర్చునిటీస్ లేవు, బట్ ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడితే మిలియన్స్ మంది అట్లా చూస్తున్నారు, లక్షలలో జనాలు చూస్తున్నారు. సో దానిలో ఇంకా కూడా మంచి మంచి సాంగ్స్ పెట్టండి, కంపల్సరీ మీకు ఆపర్చునిటీ రావాలి. నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది. మాకు తెలిసిన ప్రొడ్యూసర్స్కి రైటర్స్కి కూడా నేను మీది పంపిస్తాను డెఫినెట్గా. నాకు అయినంత హెల్ప్ అయితే నేను చేస్తాను. ఆ లింక్స్ అయితే కంపల్సరీ పెడతాను. మీరు పాడిన సాంగ్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూలో కూడా ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా నేను పంపిస్తాను. సరే, ఇంటర్వ్యూ ఫినిష్ చేసే ముందు ఒక ఏమంటారు మొత్తం వ్యూస్ ఒక 100K క్రాస్ అయిపోవాలి ఇంటర్వ్యూకి. ఓకే, మంచి హిట్ సాంగ్ ఏదైనా వాడండి, ఫోక్ సాంగ్. దందన దన దందన దన దందన దన దనారే, దన దన దందన దన దందన దన దనారే, దందన దన దందన దన దందన దన దనారే, దన దన దందన దన దందన దన దనారే, కొమ్మలు పూసే కొమ్మలు గాసే మట్టి వాసన గుప్పున లేసే, అట్లా పోయావుల మంద పచ్చి పాలకుండల నిండా, పాల తీరు అచ్చమైన పడుచు జంట మనదంట, దందన దన దందన దన దందన దన దనారే, దన దన దందన దన దందన దన దనారే, దందన దన దందన దన దందన దన దనారే, దన దన దందన దన దందన దన దనారే, ముక్కు పుల్ల మెరుపందం చెవులకు బుట్టాలందం మోసేతి గాజులందం, దందన దన దనారే, నాగు పాము నడకంతం నడుమంపుల సిరులందం నిగనిగలా కురులందం, దందన దన దనారే, అట్లా పోయావుల మంద పచ్చి పాలకుండల నిండా, పాల తీరు అచ్చమైన పడుచు జంట మనదంతా, దందన దన దందన దన దందన దన దనారే, దన దన దందన దన దందన దన దనారే, దందన దన దందన దన దందన దన దనారే, దన దన దందన దన దందన దన దనారే. సూపర్, చాలా బాగుంది మీ వాయిస్. డెఫినెట్గా మీరు ట్రై చేస్తే మంచి సింగర్ అవుతారు. ఆ జాబ్ కూడా మానేసి మంచి ఎంచక్క సింగర్గా సెటిల్ అయిపోతారు. ఆ నమ్మకం మాకుంది. అదే నమ్మకంతో మీరు ముందుకెళ్ళండి. మేము అయినంత వరకు హెల్ప్ అయితే మేము చేస్తాం. ఫోక్లో కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఆ కాంటాక్ట్స్కి మీ సాంగ్స్ పంపిస్తాను నా సైడ్ నుండి. మీరు కూడా మంచి మంచి సాంగ్స్ పాడి ఇన్స్టాగ్రామ్ త్రూ అప్లోడ్ చేయండి. సో హ్యాపీగా ఉండండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, అయింది అయిపోయింది. ఫ్యూచర్ ఏంటి అనేది చూసుకోవాలి, ప్రజెంట్ ఏంటి అనేది చూసుకోవాలి. పాస్ట్లో ఎప్పుడు ఆగిపోకూడదు. మీ బాబుని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ హిట్ టీవీ తరపున నిజంగా మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది కూడా ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని వదిలేస్తున్నారు.
ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోండి అన్నట్టుగా ఉంటున్నారు. కానీ మీ పేరెంట్స్ మాత్రం మీ బాబుని చూసుకుంటూ మీకు ఇప్పటికీ ఇంకా సపోర్ట్గా ఉన్నారు. ఆ సపోర్ట్ని మీరు ఎప్పుడు మిస్ చేసుకోకండి. రాంగ్ స్టెప్స్ అసలు ఎక్కడ కూడా వేయకండి. సో స్టే హెల్దీ, స్టే హ్యాపీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో అదండి రేణు అక్క స్టోరీ అండ్ తన టాలెంట్. సో తన వాయిస్ చాలా బాగుంది. ఎవరైనా ఫోక్కి సంబంధించిన రైటర్స్ కానీ సింగర్స్ కానీ లేదంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరున్నా సరే ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ఆవిడకి ఆపర్చునిటీ ఇవ్వండి. నిజంగా చాలా బాగా పాడుతున్నారు. ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే కనుక డెఫినెట్గా మరొక మంగ్లీ గారు లేదంటే మధుప్రియ గారు అంత టాలెంట్ తనకి ఉంది. సో డెఫినెట్గా అంత స్టేజ్కి కూడా ఆమె వెళ్తుంది ట్రై చేస్తే, కష్టపడితే. సో అది ఇంకా మీకు ఎవరైనా లైక్ ఈ పలానా వ్యక్తులతో మాకు ఇంటర్వ్యూ చూడాలనిపిస్తుంది అని అలా ఎవరైనా నేమ్స్ ఉంటే కనుక మాకు కింద కమెంట్ సెక్షన్లో వాళ్ళ నేమ్స్ పెట్టండి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ ఐడి పంపించండి. డెఫినెట్గా ఆ గెస్ట్ని మేము కాంటాక్ట్ అవుతాము. అది ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండొచ్చు, సింగర్ అయ్యి ఉండొచ్చు, యాక్టర్ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా సరే డెఫినెట్గా మేము వాళ్ళని అప్రోచ్ అవుతాము, ఇంటర్వ్యూకి తీసుకొస్తాము. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అక్క ఈ క్వశ్చన్స్ అడగండి అని చెప్పేసి పెట్టినా కూడా డెఫినెట్గా నా క్వశ్చన్స్ అడుగుతాను వాళ్ళని. సో అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ స్పెషల్స్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.